సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ సక్సెస్ కావడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సాగునీటి రంగం కోసం చేపట్టిన గొప్ప కార్యక్రమాల్లో సీతారామ ప్రాజెక్టు కూడా ఒకటని ఆయన గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలో 10 లక్షల ఎకరాలకు నీరు అందుతుందన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో పాలు పంచుకున్న ఇంజనీర్లు, అధికారులకు కేటీఆర్ శుభాకాంక్షలు చెప్పారు. ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యంతో ఆగమైన తెలంగాణ పచ్చగా మారాలని కేసీఆర్ కన్న కలలు ఇవాళ నిజమవుతున్నాయని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. కేటీఆర్ ట్వీట్ కి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, నీటిపారుదల శాఖలో మరో అద్భుత ఘట్టానికి వల్ల నాంది పలికిందని చెప్పుకోవచ్చు. నాడు సీఎం కేసీఆర్ ఏదైతే కలలు కని ఒక సీతారామ ప్రాజెక్టును సాకారం చేసి 2019 శంకుస్థాపన చేశారు. ఆ శంకుస్థాపన చేసి ఆనాడు ఖమ్మం జిల్లా ప్రజలకు సాగునీటి కష్టాలను తీర్చేందుకు సీతారామ ప్రాజెక్టును ప్రారంభించారు. అయితే సీతారామ ప్రాజెక్టు వల్ల మోటార్ల ట్రయల్ రన్ వల్ల విజయవంతమైన నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తిగా ట్వీట్ చేశారు. కేసీఆర్ ఇరిగేషన్ సెక్టర్ ని ఒక అద్భుతమైన వర్క్ గా మలిచారు. దానికి ఎగ్జాంపుల్ ఇవాళ సీతారామ ప్రాజెక్ట్ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ట్వీట్ చేశారు. అంతేకాకుండా 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించే ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలకు నీళ్లందించే వరప్రదాయిని ఈ సీతారామ ప్రాజెక్ట్ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అభివర్ణించారు. అంతేకాకుండా ఇవాళ ఇందులో పాల్గొన్న ఇంజనీర్స్ కావచ్చు, ఇటు అధికారులకు అందరికీ, ఏజెన్సీలకు కావచ్చు, పబ్లిక్ రిప్రజెంటేటివ్ అందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నట్లు కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో అనేక సాగునీటి ప్రాజెక్టులు కట్టి రైతాంగానికి అండగా ఉండి ఒక వ్యవసాయ దండగా కాదు పండగలా చేసుకునే విధంగా ఇవాళ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, అనేక సాగునీటి ప్రాజెక్టులు కట్టి వాళ్ళ వ్యవసాయానికి నీళ్లు అందించిన ఘనత. ఈ నేపథ్యంలోనే సీతారామ ప్రాజెక్టును సైతం కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల రైతాంగానికి ఒక వరప్రదాయినిగా నిర్మించేందుకు నాడు బీఆర్ఎస్ అధినేత, నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కంకణం కట్టారు. ఆ కంకణం పూనారు. అందులో భాగంగానే ఇవాళ ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చి మోటార్లకు ఆన్ చేశారు. ట్రయల్ రన్ విజయవంతమైంది. ఈ నేపథ్యంలో వీరందరికీ కూడా అభినందనలు తెలిపినట్లు బీఆర్ఎస్ వర్కింగ్ చెప్పారు. కేసీఆర్ ముందు చూపుతోనే ఇవాళ రాష్ట్రంలో తాగునీటి సమస్య ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉందంటే కారణం బీఆర్ఎస్ అధినేత, నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పక తప్పదు. ఇవాళ సీతారామ ప్రాజెక్టుకు ఆనాడే రూపకల్పన చేసి, ఆనాడే డిజైన్ చేసి ప్రభుత్వం అప్పుడే కంప్లీట్ చేసే విధంగా నాంది పలికారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కొంత లేట్ అయినప్పటికీ వాళ్ళ మోటార్లు ట్రయల్ రన్ కావడంతో విజయవంతమైంది. రానున్న రోజుల్లో కొత్తగూడెం, ఖమ్మం జిల్లా ప్రజలకు, రైతాంగానికి ఒక వరప్రదాయిని కానుంది సీతారామ ప్రాజెక్టు అని చెప్పుకోవచ్చు. సునీత, రైట్ లివిల్, థ్యాంక్ యూ.